ఇలా కవిత గారి చర్చ ఏమైనా తెరపైకి వస్తుంటే ఒక్క నయా పైసా కూడా అంటే గింత ఎంటికంత మంది కూడా చర్చ జరగదు. ఎందుకంటే అది అయిపోయింది. ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసినాం కాబట్టి కవిత గారిని ఆ చర్చకు తావే లేదు. ఈ కార్యవర్గ సమావేశంలో మా పార్టీ పునర్నిర్మాణం దిశగా, అదేవిధంగా భవిష్యత్తు అధికారానికి రావడానికి ఎట్లాంటి కార్యాచరణ ఇచ్చే దిశగా మరి కేసీఆర్ గారు ఇవ్వబోతా ఉన్నారు. ఇలా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది కాబట్టి దాని గురించి చర్చ ఉండబోదు అనేది మాకున్న సమాచారం. రైట్, మొత్తానికి ఏంటి అసలు నిజంగా మెయిన్ ఎజెండా ఏంటి? అలా తెలంగాణకు జరుగుతున్న జలదోపిడి గురించి, ముఖ్యంగా ఈ జలదోపిడి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలను మరి దాన్ని మార్చి ఇవాళ నల్లమల్ల పేరు మీద మరొక నీళ్ళ దోపిడికి మరి తెరలేపింది. కాబట్టి ఆ అంశాల పట్ల స్పష్టంగా మా నాయకుడు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయబోతారు. భవిష్యత్తులో మరొక నీళ్ల ఉద్యమానికి మహబూబ్ నగర్ వేదిక కాబోతా ఉన్నది. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా వేదిక కాబోతుంది. దానికి సంబంధించిన అంశాలే ఇలా కార్యవర్గంలో చర్చించబోతా ఉంది.